మణిపూర్‌లో నిన్న రాష్ట్రపతి పాలన పెట్టారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేశారు. రాజీనామా చేయించారు యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడదాం అనుకుంటున్నాయి. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా ఓడిపోతాడు, ప్రభుత్వం పడిపోద్ది కాబట్టి ముందుగా వీళ్ళే రిజైన్ చేయించేశారు. సో రిజైన్ అయిపోయింది. అయితే ఇప్పటివరకు చూస్తే కనుక ఇదొక రికార్డ్ అంట. దేశంలో ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన పెట్టిన రాష్ట్రంగా మణిపూర్ రికార్డులోకి ఎక్కిందంట. ఇక్కడ ఎవరి తప్పయ్యా అంటే అటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, ప్రతి ఒక్కరిది తప్పే ఉంది ఇక్కడ. అందరూ కూడా కులాల మధ్య కుంపట్లు, మతాల మధ్య కుంపట్లు పెట్టి అందరూ రాజకీయ చలిగాచుకున్నారు తప్ప అక్కడ ఎవడు కూడా ప్రజల కోసం ఏదో చేయాలనుకుంది, ప్రజల కోసం ఎవరు చేసింది లేరు. ప్రతి చోట ఇదే జరిగింది. మణిపూర్లో ఈ హింస కొనసాగుతూనే ఉంది కొన్ని రోజులుగా. బీరేన్ సింగ్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రిపై మణిపూర్ బీజేపీ నేతలు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గు చూపింది. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం 2027 వరకు ఉంది. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నివేదిక, ఇతరితర సమాచారం ఆధారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయానికి ఆమె వచ్చారు. రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ 20 నెలలుగా తాము దీనికోసం డిమాండ్ చేశామన్న విషయాన్ని గుర్తు చేశారంట. ఏది ఏమైనా ఇలా రాష్ట్రపతి పాలన రావడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించుంటారు. దాన్ని మీరు సరిగా చేయలేకపోయినందుకు ఇక్కడ రాష్ట్రపతి పాలన వస్తుంటుంది. దేశంలో ఎక్కువ కాలం ఎక్కువ సార్లు, దాదాపు ఇది 10వ సారి అనుకుంటా, రాష్ట్రపతి పాలన పెట్టిన రాష్ట్రంగా మణిపూర్ రికార్డులోకి ఎక్కింది. తెలంగాణలో ఇంతవరకు ఇప్పుడు ఒకసారి కూడా రాష్ట్రపతి పాలన పెట్టలేదట.